రైతులు సుభిక్షంగా ఉన్నప్పుడే ప్రభుత్వాలు గాని ప్రజలు గాని సుభిక్షంగా ఉంటారని బలంగా నమ్మే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కంభంపాటి విజయరామరెడ్డి పేర్కొన్నారు. అన్నదాత సుఖీభావ విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ రైతులతో కలిసి ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఉదయగిరి మార్కెట్ యార్డ్ వరకు భారీ స్థాయిలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఎల్లవేళలా రైతు మేలు కోరే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని, అందులో భాగంగానే అన్నదాత సుఖీభవ రైతులకు ఉపయోగపడే విధంగా 3 విడతలుగా నిధులు విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. మొదటి విడతగా 7,000 రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని అన్నారు. సూపర్ 6 పథకాలలో భాగంగా అన్నదాత సుఖీభవ హామీని నెరవేర్చడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభావకి మద్దతుగా మనందరం కూడా రైతులు అందరూ కూడా ఇక్కడ వచ్చిన నాయకులు అందరూ కూడా సంఘీభావంగా ఈరోజు తుత్తలూరు నుంచి ఉదయగిరికి ర్యాలీగా రావడం జరిగింది. ఈ ర్యాలీలో మన శాసనసభ్యులైన ఖమ్మం విజయరామరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ఖమ్మం విజయరామరెడ్డి గారు గతంలో రైతు అధ్యక్షుడిగా కూడా చేశాడు. ఆయన ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ఈ రైతు ర్యాలీ కూడా జరగటం మన అందరూ రైతుల అదృష్టంగా అనుకుందాం. ఎదురు చూస్తూ ప్రతిపక్ష నాయకులు ఇది జరగదు అని వాళ్ళు మనల్ని విమర్శిస్తున్నా, అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేక కొంచెం లేటు కూడా అవటం జరిగింది. అయినా సరే మన రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ని రావడంతో ఎంతో అందరు రైతుల ఖాతాలో డబ్బులు పట్టడం జరిగింది. ఇక మిగతా కొంతమంది ఖాతాల్లో కూడా డబ్బులు పడాల్సిన అవసరం ఉంది. అవి కూడా మన అగ్రికల్చరల్ వాళ్ళు పరిశీలి చేస్తున్నారు. మహద్భాగ్యం ఈరోజు మన ముఖ్యమంత్రి ద్వారా ఈరోజు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో మనకు అవకాశం వచ్చింది. ఈరోజు రాయలసీమలో ఎక్కడికి వెళ్ళినా డ్యామ్లే మామూలుగా అవి బ్రహ్మాండంగా నిండుకుండలాగా ఉన్నాయి. 90% రిజర్వాయర్లన్నీ నిండాయి. ఈ సంవత్సరం వచ్చే క్రాప్ రబీ కానీ ఖరీఫ్ కానీ బ్రహ్మాండంగా మరి నీళ్ళ అవకాశం వచ్చాయి. అదేవిధంగా ఈ యొక్క